ఈరోజు మన తెలుగు కథ పిచ్చుకల ముందు చూపు. ఈ ప్రపంచంలో మొదటిసారిగా అడవిలో చెట్టు పుట్టినప్పుడు పక్షులన్నీ అక్కడకు చేరి దాని కొమ్మల మీద గంతులు వేస్తూ ఆనందించసాగాయి. అప్పుడు ఒక పిచ్చుక లేచి పక్షులతో ఇలా చెప్పింది: మిత్రులారా, ఈ చెట్టు వలన మనకు ఎప్పటికైనా ప్రమాదం ఉంది. దీని మీద గూళ్ళు కట్టుకుని నివసించినట్లయితే మనుష్యులు వచ్చి మనల్ని వేటాడి చంపుతారు. కనుక దీనివల్ల మనకేమాత్రం శాంతి లేదు. అందుచేత వెంటనే ఈ చెట్టును నాశనం చేసేద్దాం. కనుక దీన్ని మనుష్యులకు వదిలిపెట్టి మనం వేరే ఎక్కడికైనా వెళ్ళి జీవించుదాం అని ఆ పిచ్చుక చెప్పింది. కానీ పిచ్చుక చెప్పిన సలహా మిగతా పక్షులకు నచ్చలేదు. అవన్నీ దానిని హేళన చేశాయి. చెట్టు మీదనే జీవించడానికి నిర్ణయించుకున్నాయి. అప్పుడు పిచ్చుక చేసేదేమీ లేక మానవుల మధ్యకు వచ్చి ఆశ్రయమివ్వమని వేడుకుంది. మనుష్యులు దాని మీద జాలిపడి తమతో ఉండడానికి అంగీకరించారు. అప్పటి నుండి పిచ్చుకలు ఇళ్లల్లో గూళ్ళు కట్టుకుని స్వేచ్ఛగా, నిర్భయంగా మనుష్యుల మధ్య జీవిస్తూ వచ్చాయి. అందుకనే మనుష్యులు కూడా మిగతా పక్షుల్ని వేటాడి పట్టుకుని చంపి తింటారు, కానీ పిచ్చుకల జోలికి వెళ్ళరు. నీతి: ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన వారు ప్రాణం కాపాడుకోగలరు. మరెన్నో ఇలాంటి తెలుగు కథల కోసం మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి కథలు మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్.